మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. లోక్సభ రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా చెన్నూరు బీజేపీ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు సవరణ ఆమోదం పొందడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. బీజేపీ హయాంలో జరగడం చాలా హర్షణీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ చట్టం ద్వారా లక్షల ఎకరాల భూములు, ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. भारत माता की जय जय नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी जिंदाबाद जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం वर्धिल्लाలి సిరన్నదా नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम वर्धिल्लाలి नरेंद्र मोदी गारी नायकत्వం वर्धिल्लाలి नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम भारत माता की भारत माता की जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम भारत माता की जय भारत माता की जय भारत माता की जय श्री राम 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 भारत माता की जय जय श्री राम वक्फ बिल पास हुआ। आय हाय क्या हुआ? 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 वक्फ बिल पास हुआ। भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्వం वर्धिल्लाలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల మొన్న పార్లమెంట్ లో నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ బిల్ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి క్షీరాభిషేకం ఇవాళ ఘనంగా చేయడం జరిగింది. పట్టణ నాయకులందరూ కూడా సంబరాలతోటి ఈ యొక్క వక్ఫ్ బిల్ పాస్ అయినందుకు మరి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి సంకల్పంతో పార్టీ కార్యం లోపల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వక్ఫ్ బిల్లు లోపల ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఇవాళ అనేకమైనటువంటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి వక్ఫ్ బిల్లు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ తన అనుకూలం కోసం ఒక సముదాయాన్ని కొంతమంది సమూహాలను వాళ్ళను సంతృప్తి పరచడానికి చేసినటువంటి యొక్క చట్టాలను ఈ రోజు తొలగించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓన్లీ హిందువులే కాదు, క్రిస్టియన్లే కాదు, ముస్లింలు కూడా ఈ రోజు సంతోషపడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు వక్ఫ్ బోర్డు లోపల మైనార్టీ మహిళలిద్దరికి స్థానం ఇచ్చిండ్రు. మైనార్టీ యొక్క ఏదైతే పసుమంద ముస్లింస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. వెనుకబడినటువంటి ముస్లిం సమాజం ఉన్నదో వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డు లోపల ఇద్దరికి స్థానం ఇవ్వాలని చెప్పి ఇలా నిర్ణయించడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ఫ్ బోర్డునే కాదు, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కూడా సున్నీ షియాకు సంబంధించినటువంటి 2 వక్ఫ్ బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఈ చట్టం ద్వారా వీలు కల్పించడంతో అనేక మంది ముస్లింలు ఏదైతే దోపిడీకి గురవుతా ఉన్నారో వక్ఫ్ ఆస్తులు ఎన్ని వస్తాయో తెలియదు, ఎన్ని పోతాయో తెలియదు, దానికి లెక్క లేదు, పత్రం లేదు, కుర్చీలో కూర్చున్నాడు తింటాడా పాకిస్తాన్ కు పంపుతాడా ఎవరికి తెలియని సత్యమైన సందర్భం లోపల ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆడిట్ చేసే అవకాశాన్ని ఇలా మరి నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు లోపల ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సందర్భంగా ఎవరికి నష్టం జరగదు మిత్రులారా. ఏమన్నా వాళ్ళ యొక్క మసీద్ లోపల కానీ వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారాల లోపల కానీ ఈ బిల్లు జోక్యం చేసుకోదు. కేవలం ఏదైతే
చట్టబద్ధంగా జరగాలి అనేటువంటి అంశాల లోపల మాత్రమే ఈ బిల్లు జోక్యం చేసుకుంటా ఉంటుంది. కేవలం మరి నేను ఎవరిదో ఆస్తి ఇక్కడ ఉన్నది, నేను బీజేపీ వెంకన్నా నేను జగన్నాథ స్వామి గుడికి దానం చేస్తా అంటే ఈ శ్రీపాల్ ఒప్పుకుంటానే ఆయన జాగా నన్ను ముట్టుమిద్దా అంటాడు. అట్లనే ఇవాళ వక్ఫ్ ఆస్తికి ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే నీ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటేనే చేయాల్సి వస్తుంది. ఉట్టిగానే నాదే భూమిని ఉంచుకోమంటే నడది. మా తాతల గుర్రాలు ఇక్కడ మేసినాయి, ఔరంగజేబ్ గుర్రాలు ఇక్కడ మేసినాయి కాబట్టి ఈ గుర్రాలు మేసిన భూమి వక్ఫ్ భూమి అంటే ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు నడవదు. ఇటువంటి విషయాల లోపల మరి 500 సంవత్సరాల కింద ఉన్నటువంటి గుళ్ళు మాయే, పార్లమెంటు భవనం మాదే, ఇలాంటి నడవై. మీ దగ్గర కాగితం ఉన్నదా, రిజిస్ట్రేషన్ ఉన్నదా, ఆధారాలు ఉన్నాయా అనేటువంటి బిల్లును పరిశీలించడానికి దీని మీద సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, జిల్లా కోర్టుకు పోయేటువంటి అవకాశం ఇవాళ వక్ఫ్ బోర్డు లోపల మనం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మిత్రులారా, ఇన్ని రోజులు వక్ఫ్ తీర్పిస్తే, ట్రిబ్యునల్ తీర్పిస్తే అది అంతిమము, దాని మీద అపీల్ పోవడానికి అవకాశం లేదు. ఈ రాజ్యాంగం లోపల ఎక్కడైనా కూడా సుప్రీంకోర్టు పోవడానికి, న్యాయ వ్యవస్థను సంప్రదించడానికి అడ్డంకులున్నాయా? ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది బిల్లు కాదా? కాబట్టి దాన్ని తొలగించింది నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వము తొలగించిన మన నిబంధనలన్నీ స్వచ్ఛమైన అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాం. ఎవరైనా నేనున్నా లేకుంటే మా శ్రీపాల్ ఉన్నాడు, బలవంతంగా మత మార్పిడి చేసిండ్రు, ఆయన దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తున్నది, ఏదో తొందరపాట్లు అయింది అనుకుందాం, కాంగ్రెస్ ఆయన 1000 కోట్లు వక్ఫ్కి ఇస్తా అంటే నడవది. బాబు, నువ్వు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒక 5 సంవత్సరాలు గడిపి చూడు, గడిపినాక నీ ఆస్తి ఇయ్యదలుచుకుంటే అప్పుడు మీరు బలవంత పరిస్థితులలో చేస్తానరా, రోగ్ చేస్తానరా అనేది క్లియర్ కట్ గా ఉండదు కదా స్పాట్ లో చేస్తే. కాబట్టి ఇటువంటి మన వ్యవస్థలన్నింటినీ కూడా సమూహంగా మార్చినటువంటి ఈ వక్ఫ్ బిల్లుకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆదేశాలతో మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో సారంగపల్లి గ్రామంలో శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలపై పోలీస్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు వాడటం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట యొక్క దిగుబడి తగ్గుతుందని, పర్యావరణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కౌలు రైతులు కూడా ఈ నకిలీ విత్తనాలను వాడటం వల్ల భూసారం దెబ్బతింటుందని అన్నారు. ఈ నకిలీ విత్తనాలు వాడటం వల్ల 2-3 క్వింటాలు అధిక లాభం వస్తుందని ఆశపడితే పంట నష్టపోయిన తర్వాత కూడా మీకు ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం వాటిల్లదు అని ప్రజలకు సూచించారు. అనంతరం మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, ఒకవేళ గుట్టుచప్పుడు కాకుండా దొంగచాటున వీటిని పంట పొలాల్లో విత్తనాలు నాటుతున్నారని సమాచారం అందిన వెంటనే అక్కడికి వచ్చి పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క రైతు ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఏ విత్తనాలు తీసుకున్నా తప్పనిసరిగా రసీదును తీసుకోవాలని, అదే విధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారు చెప్పే సూచనలు పాటిస్తే మీకు అధిక దిగుబడి రావడంతో పాటు లాభాలు కూడా రావడం జరుగుతుందని అన్నారు. గ్లైపోసిడ్ నకిలీ విత్తనాలు వాడటం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మడం, కొనడం కానీ చేయకూడదని, అదే విధంగా ఏ గ్రామంలోనైనా ఈ నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎంపీడీఓ, మందమర్రి మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి, ఏఈఓ తిరుపతి, ఏఎస్ఐ మజీద్ తో పాటు గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనకు మార్పు రావాలి అంటున్నాను. మార్పు రావాలి, మార్పుతోటి అందరం మనం బాగుపడతాం. ఏదో అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేసి సార్ బయటకు వచ్చి మాకు అలవాటు చేసి ఇప్పుడు మేము అలవాటు అయిపోయిన తర్వాత మాకు మా వల్ల కావట్లేదు అంటే మన కష్టాన్ని ఇప్పుడు తాతాలు ఉన్నారు వాళ్ళు పొద్దున అంటే మా ఇక్కడైతే నదిలాగానే అక్కడ మా వరి ఏరియాలు చూసుకుంటే ఒక ఎకరం 20 గుంటలకు వేసుకుంటే ఓన్లీ బోరెడు వడ్లు వస్తుండే. బోరెడు వడ్లు మొత్తం తీసుకుపోయి ఒట్టి మొత్తం చేస్తే బోరెడు వడ్లు వస్తుంటే పొద్దున కష్టపడతాయి. ఇప్పుడు ఈజీ అయిపోయింది. గడ్డి మనం వరి వేయడానికి మిషన్లు వచ్చినాయి, వరి కోయడానికి మిషన్లు వచ్చినాయి, రొడ్లు వేయడానికి మిషన్లు వచ్చినాయి, రొడ్లు పెట్టడానికి మిషన్లు వచ్చినాయి, అన్ని మిషన్ అయిపోయింది. సరే ఇంత మనము అవుతా ఉంది, అయినా కూడా మనకు ఫ్యూచర్ మనకు ఉండాలంటే భూమి ఉండాలి కదా.
భూమి ఉండాలి కదా. మన పెద్ద మనిషి అంటూ ఉన్నాడు, సార్ మీరు మాకు గడ్డి లేకుండా గడ్డి ఇప్పుడు మనము బీటీ పత్తే వాడతాం, తర్వాత మాకు గడ్డి తొలగించే మాకు మందులు కావాలంటూ ఉన్నారు. టైం పడుతుంది. 2004 సంవత్సరంలో మనకు ఏమైంది, ప్రతి సెల్ ఫోన్ లేదు, ఊరికొక సెల్ ఫోన్ ఉంటే, ఊరికొక ల్యాండ్లైన్ మొబైల్ ఉంటే ఎక్కువ ప్రతి ఊర్లో. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలలో ప్రతి ఒక్కరు స్మార్ట్ మొబైల్ వచ్చినాయి. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇక్కడ చూస్తున్నాం. మార్పు వచ్చిందా? అంటే ఇది ఏమవుతుంది, ఒక్కొక్క వ్యక్తిలో అంటే ఒక్కొక్క టెక్నాలజీ అనేది అప్డేట్ అయిన కొద్దీ దానికి మార్పు వస్తూ ఉంది. దానికి మనము సుఖంగా బతకడానికి అందరం కూడా చేస్తూ ఉన్నాం. దీనికి కూడా టైం వస్తుంది. ఇక్కడ టైం వచ్చాక ఆగాలి. టైం వచ్చాక అవుతాయంటే మనకు అన్నిటికీ అన్ని పరిష్కారం ఉంటుంది. ఇప్పటివరకు ఈ యొక్క బీటీ పత్తి గురించి, హెచ్టీ పత్తి గురించి, గ్లైఫోసేట్ మందు ఆవిడ గురించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలా బాగా చెప్పారు. నాకు సబ్జెక్ట్ కాదు, అయినా కూడా కొద్దిగా అవగాహన ఏదో చెప్పేసినాం. ఆ తర్వాత ఒకవేళ మీరు నిషేధిత ఇవి పత్తి విత్తనాలు వాడి గ్లైఫోసేట్ ఇవి మన పురుగు మందులు వాడితే మేము మా పోలీస్ శాఖ పరంగా పర్యావరణ పరిరక్షణ చట్టం అని, తర్వాత విత్తనాల చట్టం అని చట్టం ప్రకారము నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి వాళ్ళను అన్ని రోజులు బెయిల్ ఇచ్చే విధంగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇచ్చే అవసరం లేకుండా ఒకసారి పాత కేసులు ఉండేట్లయితే వాళ్ళు రిమాండ్ చేయడం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో ఆయిల్ పామ్ సాగుపై హార్టికల్చర్ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఫామ్ ఆయిల్ పెంపకం, నిర్వహణ, దిగుబడి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శివలింగాపూర్ గ్రామ శివారులో 10 ఎకరాలలో సాగు చేసిన రైతు మూలా రాజిరెడ్డికి చెందిన ఫామ్ ఆయిల్ తోటలో మ్యాట్రిక్స్ సంస్థ ఫామ్ ఆయిల్ కటింగ్ ను ప్రారంభించారు. ప్రతి 3 నెలలకు ఒకమారు ఎకరాకు 6 టన్నుల నుండి 8 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 1 టన్ను ఫామ్ ఆయిల్ ధర సుమారు 21,000 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మ్యాట్రిక్స్ సంస్థ రైతుకు ఫామ్ ఆయిల్ మొక్కల పంపిణీ నుండి ఖాతాకు వచ్చే వరకు సంరక్షించి అనంతరం ఫామ్ ఆయిల్ కటింగ్ చేసి మద్దతు ధరతో రైతు నుంచి కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు, మ్యాట్రిక్స్ సంస్థ అధికారులు, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొట్టే స్వామి కొట్టే కొట్ట ఫోటో ప్రింట్ మీద తీసిన చదవకుండా లేదు కదా. ఈరోజు మూలా రాజిరెడ్డి గారి తోటలో మొదటిసారిగా ఆయిల్ పామ్ గెలలు కోయటం జరుగుతున్నది. ఈ తోట వేసి కరెక్ట్గా 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు దాటంగానే దిగుబడి వస్తుంది ఆయిల్ పాము అంటానికి నిదర్శనం ఈ తోట. అందుకనే మొదట ఇక్కడ హార్వెస్టింగ్ చేయటం మొదలుపెట్టాము. ఇప్పుడు గెలల ధర టన్నుకి 21,000 ఉన్నది. అసలు ఆయిల్ పామ్ ఎట్లా వచ్చింది ఇక్కడికి అనేది చూసుకుంటే మనం ఒక 21-22లో తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాకు మొత్తం భూగర్భ జలాలు పెరిగినాయి కాబట్టి తెలంగాణలో అన్ని చోట్ల ఆయిల్ పామ్ వస్తుంది, అందుకని మీరు కమిటీని పంపించి అసెస్ చేయమంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని పంపించిందండి. ఆ కమిటీ వాళ్ళు వచ్చి దగ్గరగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ వేయచ్చు. వరి అటువంటి వాటికన్నా ఆయిల్ పామ్ వేస్తే మనం స్వయం సమృద్ధి సాధించవచ్చు వంట నూనెల్లో అనే దాంట్లో మొదలుపెట్టారండి. అప్పుడు ప్రైవేట్ కంపెనీలను పిలిచారండి. ఇప్పుడు మొత్తం 14 ప్రైవేట్ కంపెనీలు తెలంగాణలో పనిచేస్తున్నాయి. ఒక్కొక్క కంపెనీకి కొన్ని జిల్లాలు ఇచ్చారండి, ఫ్యాక్టరీ జోన్ అని. ఇక్కడ మ్యాట్రిక్స్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీకి మాకు మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా 2 ఇచ్చారండి. ఇప్పటికి మేము ఒక 5,000 ఎకరాలు వేసామండి.
మేము ఫ్యాక్టరీకి కూడా స్థలం తీసుకున్నాము. సివిల్ వర్క్స్ తొందరగా స్టార్ట్ అవుతాయండి. స్థలం తీసుకున్నది కూడా కన్యాపల్లి తీసుకున్నామండి. కన్యాపల్లి తీసుకోవడానికి స్థలం కారణం ఏంటంటే అది సెంట్రల్ లొకేషన్ అవుతుంది మాకు. మొత్తం ఆసిఫాబాద్లో ఉన్నది మాకు మంచిర్యాల ఉంది కాబట్టి అందుకని కానీ ఇది ఫ్యాక్టరీ లేకపోయినా రైతులకు ఏమి ఇబ్బంది కలగకూడదని మేము 23 ఆగస్టు నుంచి మేము గెల్లు కొంటున్నాం. అంటే 20 పైలట్ ప్రాజెక్ట్ అని 284 ఎకరాలు వేశారు. దాంట్లో 23 ఆగస్టు నుంచి వస్తున్నాయి, మూడేళ్ళు అవ్వంగానే. అందుకని ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ వస్తుందా ఈ వాతావరణానికి రాదా అనేది డౌట్ లేదండి. ఇప్పుడు ఇది కరెక్ట్గా 3 సంవత్సరాలు అయిందండి. మీరే చూశారు గెల్లకు వస్తున్నాం కదా. ఇది అలాగే మేము గెల్లు తీసుకున్న వారం లోపల డబ్బులు వేసేస్తామండి రైతులకి. ఇక్కడ మధ్యవర్తులు ఉండరండి. డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర నుంచి కంపెనీయే కొంటది. రేటు మేము ఫిక్స్ చేయమండి, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. అది పేపర్లో కూడా వేస్తారు, ప్రతి నెల ఫిక్స్ చేస్తారండి రేటు. అందుకని మెయిన్ ప్రాబ్లం ఏంటి రైతుకి ఈ రోజున ఏ పంట అయినా ఎక్కడ అమ్మాలి, పండించడం ఒక ఎత్తు, ఎక్కడ అమ్మాలి. ఇది ఎక్కడ అమ్మాలి అనేది లేదు, బైబ్యాక్ అరేంజ్మెంట్ మేము కొనాల్సిందే. రేటు ఫిక్స్ చేసేది గవర్నమెంటే. అలాగే మేము చట్ట ప్రకారం అయితే 14 రోజుల లోపల వేయాలి రైతుల అకౌంట్లో. కానీ మేము ఇప్పుడు వారం లోపల వేసేస్తున్నాం. మేము ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రాబ్లము లేదు. అలాగే కలెక్షన్ సెంటర్స్ అని పెడతామండి. కలెక్షన్ సెంటర్ దగ్గరికి తీసుకొచ్చి రైతు వేసి వెళ్ళిపోతాడు. దాంతో అయిపోయింది ఆయన పని. మేము ఫ్యాక్టరీకి ఎప్పుడు తీసుకెళ్తాం అనేది రైతుకు సంబంధం ఉండదు. అది అడ్వాంటేజ్. తర్వాత దీంట్లో పెద్ద పని కూడా ఉండేదేమీ లేదండి. మా టెక్నికల్ స్టాఫ్ వచ్చి ఎప్పుడూ చెప్తుంటారు రైతుకి ఏమేం చేయాలి, ఏమేమి మందులు వేయాలి ఏంటి అనేది. ప్రతి 3 నెలలకి మందులు వేయమని చెప్తుంటారు, వేస్తుంటారు. ఇప్పుడు ఈ తోటలో ఉంటే రాజిరెడ్డి గారికి 3 సంవత్సరాలకు అయిపోయింది. ఇది చూశారు, 10-12 కిలోలకి ఎలా వచ్చేసింది. అలాగే మనం ఇంతకుముందు పైలట్ ప్రాజెక్టులో ఇది తీసుకున్నాం అనుకోండి, ఎంతంత వచ్చింది అది అనేది. పైలట్ ప్రాజెక్టులో బాగా అత్యధిక దిగుబడి వచ్చింది. 4వ సంవత్సరంలోనే 7.5 టన్నులు వచ్చింది కోటపల్లిలో. అంటే కోటపల్లిలోనే వస్తుందని కాదు, ఇక్కడ 8 టన్నులు రావచ్చు. నిన్న నేను జైపూర్లో ఒకటి చూశాను, ఆయనకి 8 దాటిపోవచ్చు. అందుకని ఇక దిగుబడి, ఆయిల్ పామ్ దిగుబడి డౌట్ అనేది ఉండక్కర్లేదండి ఎవరిలోనూ. ఖమ్మం కన్నా ఎక్కువ వస్తుంది. ఏంటి 4వ సంవత్సరమే 7.5-8 టన్నులు అంటే మీరు ఎక్కువ చెప్తున్నారా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరే వచ్చి చూసుకోండి అంటున్నాం. మేము ఆ రైతు మొబైల్ నెంబర్ కూడా పెట్టేస్తున్నామండి వాట్సాప్ గ్రూప్లో. చాలామంది ఆ రైతులనే ఫోన్ చేసి అడుగుతున్నారు, వాళ్ళు వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు ఈ తోటకు మేము చాలామందిని తీసుకొస్తామండి, చెప్తాం ఇట్లా రాజగిరెడ్డి గారి తోట అంటే వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ జిల్లాల వాళ్ళే కాదు, ఈవెన్ పెద్దపల్లి తక్కిన జిల్లాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర చూసి వెళ్తున్నారు. అందుకని ఇక ప్రొడక్షన్ డౌట్ అనేది లేదండి. ఆయిల్ పాము ఇది ఖమ్మం మనం పోటీ పడుతున్నామని కాదు, దానికన్నా ఎక్కువ దిగుబడే వస్తుంది. ఇంకొక డౌట్ ఏముందంటే చాలామంది రైతులకి ఏమో ఇట్లా వరిలాగా ఇది కూడా ఎక్కువైతే తర్వాత ఎక్కువైద్ది అంటారు. ఎక్కువ అయ్యేది వంట నూనెలు జరగవండి. మనకి భారతదేశం మొత్తం మీద కావాల్సింది 2.5 కోట్ల టన్నులు కావాలి వంట నూనెలు. మనం ప్రొడ్యూస్ చేసేది 1 కోటి మ్యాక్సిమం. అంటే 1.5 టన్నులు తెచ్చుకుంటున్నాము ఇంపోర్ట్. 1.5 టన్నుల్లో 1 కోటి టన్నులు పామాయిల్ ఇంపోర్ట్ అయ్యేది. అదండి ఫస్ట్ ఇంపోర్ట్ బిల్లు ఎక్కువ అయ్యేది పెట్రోల్ అండి. పెట్రోల్ తర్వాత వంట నూనెలే అయ్యేది. ఇండియా వదిలేసి మనం తెలంగాణ చూసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సింది 8 లక్షల టన్నులు అండి వంట నూనెలు. మనం ప్రొడ్యూస్ చేసేది 3 లక్షల టన్నులే, అంటే 5 లక్షల టన్నులు. ఒకవేళ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసామనుకోండి ఇది బయోడీజిల్కి వెళ్ళిపోద్ది, ఎక్స్పోర్ట్ చేయొచ్చు కూడా. అందుకనే ఇది ఎక్కువైపోద్ది ప్రొడక్షన్, తర్వాత ఏమంటారో అనే డౌట్ ఉండక్కర్లేదు అసలు ఏదేను. అలాగే 3 సంవత్సరాల తర్వాత అసలు ఇక్కడ ట్రాక్టరు గెలలు తీసుకెళ్ళడానికి తప్పితే ఈ దున్నటాలు అవి ఏమి ఉండవండి, గవర్నమెంట్ ఇస్తుంది. మేము ప్రైవేట్ కంపెనీ ఊరికే నడుపుతాం, కానీ ఈ బిజినెస్ మా అందరి మీద చూసేది గవర్నమెంటే. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ స్కీమ్ నడుస్తుందండి ఇది. అందుకనే ఏమీ సబ్సిడీల గురించి కానీ దేని గురించి ఇది ఆధారపడక్కర్లేదు. అందుకని డ్రిప్ ఇరిగేషన్ ముందు నుంచి వేసేస్తున్నాం కాబట్టి నీటి యాజమాన్యం గురించి పెద్ద ఆలోచన లేదు. ఇక కావాల్సింది దానికి మందులు. అది మా టెక్నికల్ స్టాఫ్ వచ్చి చెప్తూనే ఉంటారు ఎప్పుడూను. తర్వాత సంవత్సరానికి 4 సార్లు మందులు వేస్తారు. తర్వాత వారానికో 10 రోజులకో మేము చెప్తామండి గెల్ల ఎప్పుడు కోయాలని. గెల్ల కోసి మాకు ఇచ్చేస్తే వాళ్ళ పని అయిపోయినట్టే, రైతు పని. అది అంత సౌలభ్యంగా ఉన్న పంట ఇది ఆయిల్ పాము. నా పేరు మూల రాజిరెడ్డి, మాది చెన్నూరు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతును. గత ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే గారి బాల్కా సుమన్ గారి సూచన మేరకు
ఆ రోజు ఆయిల్ ఫామ్ మేము ఏర్పాటు నాటడం జరిగింది. ఏప్రిల్ 5 తారీఖు ఈరోజు రేపటికి కరెక్ట్ 3 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు కూడా చెప్పిండ్రు మ్యాట్రిక్ కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత మనం హార్వెస్టింగ్ చేయొచ్చు, క్రాప్ చేతికి వస్తుందని చెప్పారు. దాని తీరుగానే ఈరోజు రేపటికి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈరోజు ఆయిల్ పామ్ గెలలను కట్ చేసి అమ్మడం జరుగుతుంది. వారు చెప్పినట్టుగా 5 సంవత్సరాల తర్వాత 1 ఎకరానికి 7.5 టన్నులు వస్తుందని చెప్పారు. అందులో కల్పితం అబద్ధమే లేదు. ఖచ్చితంగా 7.5 టన్నులు నేనైతే మన రైతుగా రీచ్ అవుతా అని నేను మీ అందరికీ ప్రతినిధుల ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇది ఏదైతే ఈ ఆయిల్ ఫామ్ను సాగు చేసేటువంటి రైతులందరూ కూడా దీన్ని ఏదో లాభసాటి పంట కాదని అనుకోకుండా అందరూ కూడా దీని మీద తగిన జాగ్రత్తలు తీసుకొని తగినటువంటి సమయపాలనగా మందులు ఎరువులేసి దానికి అన్ని తీర్లా మీరు సాగు చేసుకుంటే అధిక దిగుబడి వచ్చి అందరూ మీ కుటుంబ భారాన్ని మంచిగా పోషించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్ పామ్ రైతులందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరికీ మీరు అధికారులను కూడా అడగండి. కాకపోతే మా తోటను కూడా సందర్శించి మీరు కొన్ని ఇక్కడ చేసేటువంటి పనులు కూడా చూసి అందరూ మంచి పంటను పండించాలని రైతులను కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ ఆయిల్ పామ్ మన కన్నెపల్లిలో ల్యాండ్ సెలెక్షన్ అయిందని ఉదయ్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వివేక్ గారు కూడా దీని చాలా పెద్ద శ్రద్ధ పట్టి ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వారు తగు చర్యలు ప్రభుత్వంతో మాట్లాడి ఈ ఆయిల్ పామ్ని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా వారు సహకరించాలని వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకరు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ చెన్నూరు. నేను 4 సంవత్సరాల కింద ఆయిల్ పామ్ గెలలు పెట్టిన, ఆయిల్ పామ్ తోట పెట్టి ఇప్పుడు సంవత్సరం కిందనే నాకు గెలలు వెళ్ళినాయి. నేను ఇప్పటికే 6 అమ్ముల కటింగ్ చేసిన. దాని ఇప్పుడు రైతులు దీన్ని అన్ని పంటల కన్నా మనకు ఖర్చు లేకుండా ఆదాయపరంగా ఎక్కువ ఆదాయం రావాలంటే ఆయిల్ పామ్ పెట్టుకోవాలి. ఏ రైతులైనా కానీ 10 ఎకరాలు 20 ఎకరాల రైతులు అందరూ మిర్చి వరి వేయకుండా కొంత ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు కొంత ఇటు మళ్ళీ చేస్తే దీనికి మంచి లాభం ఉంది. కాబట్టి మేము పెట్టినప్పుడు 11,000 ఉండే, ఆ తర్వాత పెరుగుకుండా ఇలా 21,000 అయింది టన్ను. కాబట్టి దీనికి మొత్తం మనకు 15 రోజులకు ఒకసారి 20 రోజులు కటింగ్ వస్తుంది. మనకు రోజు నిత్యం పైసల జేబులు ఉంటాయి. కాబట్టి నా తోటి రైతులు నేను ఒకటే మాట చెప్పేదంటే మిర్చి పత్తి వరి అని కాకుండా ఆయిల్ పామ్కి మళ్ళీ ఆయిల్ పామ్ మండియాలని చెప్పి నేను కోరుకుంటాను. కొండగట్టు అంజన్న సన్నిధానం భక్తులతో రద్దీగా మారింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధానం భక్తులతో రద్దీగా మారింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ జయంతి ఈ నెల 12న ఉండడంతో భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ దీక్షాపరులు మాల స్వీకరించడానికి భారీగా భక్తులు వచ్చారు. హనుమాన్ దీక్షాపరులు మాల స్వీకరించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.